హాయ్, నేను మీ రవికుమార్. సో, మనకి జాబ్ రావడానికి అతి పెద్ద మార్కెట్ అండ్ మంచి ప్లాట్ఫామ్ కూడా నౌకరీ. ఈ నౌకరీతో పాటు మానిస్టర్, ఇండీడ్ లాంటి ప్లాట్ఫామ్స్ కూడా ఉన్నాయి మనం జాబ్ అప్లై చేయడానికి. సో, ఇప్పుడేంటంటే చాలామంది రిక్రూటర్స్ నౌకరీ, మానిస్టర్, ఇండీడ్‌తో పాటుగా లింక్డ్ఇన్స్ ఎక్కువగా కాన్సంట్రేట్ చేస్తున్నారు. సో దట్ మీకు ఇంతకుముందు వీడియోస్లో కూడా నేను చెప్పున్నాను. మీరు జాబ్ అప్లై చేసేటప్పుడు ఈ ప్లాట్ఫామ్స్తో పాటు లింక్డ్ఇన్ పెట్టుకోవాలి ఖచ్చితంగా అని చెప్పున్నాను. అయితే చాలామంది అడుగుతుంది ఏంటంటే ఒక మంచి లింక్డ్ఇన్ ప్రొఫైల్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అని అడుగుతున్నారు. లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఈజ్ నథింగ్ బట్ ఎ జాబ్ పోర్టల్ సార్. యాక్చువల్గా ఇప్పుడు ప్రజెంట్ డేస్ అందరూ రిక్రూటర్స్, హెచ్ఆర్స్, మేనేజర్స్ అందరూ కూడా అక్కడ చాలా యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. సో దట్ వాళ్ళ కళ్ళల్లో మనం పడితే చాలు, మన రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయిపోతుంది. సో దట్ ఇక్కడ ఏంటంటే ఒక లింక్డ్ఇన్ ప్రొఫైల్ని మంచిగా ప్రిపేర్ చేసుకోవడానికి మనకు ఒక మంచి ప్రొఫెషనల్ ఫోటో ఒకటి కావాలి. క్లియర్ బ్యాక్గ్రౌండ్తో, స్మైలింగ్ ఫేస్తో, క్లీన్ అండ్ క్యాజువల్ లుక్తో ఒక ఫోటో. సో డిస్ట్రాక్షన్స్ ఏమీ లేకుండా ఒక మంచి ఫోటో కావాలి. దానితో పాటు హెడ్లైన్స్లో మీరేంటంటే నేనేదో జాబ్ సీకర్ని, నాకు జాబ్ ఇవ్వండి అని ఇలాంటి మాటలు కాకుండా సో నీట్గా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు సైబర్ సెక్యూరిటీ కింద పనిచేస్తున్నా అంటే ఎస్పైరింగ్ సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్, సాక్ అనలిస్ట్, స్ప్లంక్ ఎంతూజిస్టిక్, ఇట్లాంటి కొన్ని టెక్నికల్ వర్డ్స్ని పెట్టండి. అంటే మీరేంటి అనేది తెలియజేస్తుంది అది. లెట్స్ ఏ పైథాన్, సీక్వెల్, జావా, ఎంటిటీ లెవెల్ సాఫ్ట్వేర్ డెవలపర్, ఇట్లాంటి పాయింట్స్ని ఇట్లా పైప్ ద్వారా పెట్టేసుకొని ఒక లైన్లో పెట్టేసుకోవడం వల్ల చూసేవాడికి కూడా ఓకే వీడికి ఈ స్కిల్ ఉంటుందని ఈజీగా అర్థమైపోతుంది. సో హెడ్లైన్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత సమ్మరీ సెక్షన్లో షార్ట్ అండ్ ఇంపాక్ట్ఫుల్ లైన్స్ ఉండాలి. మీ స్కిల్ గురించి కానీ, మీ ఏరియాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ గురించి కానీ, మీ గోల్స్ గురించి కానీ నీట్గా ఉండాలి. సో దట్ నెక్స్ట్ స్కిల్స్ అండ్ ఎండోర్స్మెంట్లో మీ ప్రాజెక్ట్ స్కిల్స్ కానీ, టెక్నికల్ స్కిల్స్ కానీ, లైక్ పైథాన్ అయితే పైథాన్, జావా అయితే జావా, సీక్వెల్ అయితే సీక్వెల్, సైబర్ సెక్యూరిటీ అయితే సైబర్ సెక్యూరిటీ, స్ప్లంక్ అయితే స్ప్లంక్, ఇలాంటి స్కిల్స్ మీరు నీట్గా మెన్షన్ చేయండి. అండ్ ఎక్స్పీరియన్స్లో ఖచ్చితంగా మీకు అకాడమిక్ ప్రాజెక్ట్స్, ఫ్రెషర్స్ అయితే లేదా కొన్ని రియల్ టైం ప్రాజెక్ట్స్, లేదు మీరు ఏదన్నా మినీ ప్రాజెక్ట్ చేసినా, ఏదన్నా ఇంటర్న్షిప్లు చేసినా, ఏదైనా సర్టిఫికేషన్స్ చేసినా అవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ అయితే ఎక్స్పీరియన్స్ ప్రాజెక్ట్స్. ఎడ్యుకేషన్లో మీ డిగ్రీ ఏదో మొత్తం మీ చిన్నప్పుడు డిగ్రీ నుంచి కాకుండా లేటెస్ట్ హైయెస్ట్ డిగ్రీని మెన్షన్ చేస్తే సరిపోతుంది. దాంతోపాటు ఏమైనా సర్టిఫికేషన్స్ ఉంటే రిలవెంట్ సర్టిఫికేషన్స్ కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. దాంతోపాటు సో మీకేంటంటే మీరు మీరు ప్రత్యేకంగా ఒక పర్టికులర్ యాక్టివిటీస్కి మీరు అప్లై చేస్తున్నారు కాబట్టి సో ఆ నెట్వర్క్ కనెక్షన్స్లో మీరు యాడ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐటీ జాబుల గురించి చూస్తున్నప్పుడు లింక్డ్ఇన్లోని కొన్ని నెట్వర్క్ గ్రూప్స్ ఉంటాయి. ఆ గ్రూప్స్కి మీరు కనెక్ట్ అవుతూ ఉండాలి. అండ్ దెన్ మళ్ళీ మీరు ఏదైతే చేస్తున్నారో ఆ చేసేదానికి రిలేటెడ్ గ్రూప్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ మీరు చేస్తూ ఉన్నారు, పైథాన్కి అప్లై చేస్తున్నారు, పైథాన్కి సంబంధించిన కొన్ని రిలేటెడ్ గ్రూప్స్ ఉంటాయి లింక్డ్ఇన్లోనే. వాటిని మీరు యాక్టివిటీగా ఫాలో అవ్వాలి, వాటిని మీరు కనెక్ట్ అవుతూ ఉండాలి. సో ఇలాంటి కష్టం ఇలాంటివన్నీ కూడా మీరు లింక్డ్ఇన్లో చేయాల్సి వస్తుంది. అండ్ దెన్ మీ రెజ్యూమ్ను కూడా డైరెక్ట్గా మీరు పంపించకుండా లింక్డ్ఇన్ యూఆర్ఎల్ కస్టమ్ చేసుకొని ఆ లింక్డ్ఇన్ యూఆర్ఎల్ ద్వారా పంపించడం వల్ల ఇంకా మంచి ఇంపాక్ట్ అనేది ఉంటుంది.